ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు ఈ రోజు గ్రీవెన్స్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేదికలో నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు వినతులు, ఫిర్యాదులు, అభ్యర్థనలు స్వీకరించడం జరిగింది. ప్రతి సమస్యకు తగిన పరిష్కారం కోసం వాటికి సంబంధించిన అధికారులతో మాట్లాడి ప్రతి సమస్య తీరే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. 28 మందికి 16,376 రూపాయల చెక్కులు బాధ్యత అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ఆకాశపు స్వామి, పట్నాల రాంపండు, పరిమి రవికుమార్, కిలపతి వెంకట్రావు, పాతూరు రాంప్రసాద్ చౌదరి, పద్మనాభన్ మురళి, గురుజు సూరిబాబు, గంధం సతీష్, నక్కలపూడి వీర్రాజు, ముప్పటి రమేష్, శ్రీరాముల విజయలక్ష్మి, పోనుకుమాటి గంగరాజు, ముత్యాల శ్రీనివాస్, కళ్యాణ రామచంద్రరావు, అచ్యుత సత్యనారాయణ, పాల శ్రీను, కొల్లి రమావతి, లింగంపల్లి స్వాతి, సీలి వెంకటాచలం, మొండం లీల, అడ్డు రంజిత్, దళై తిరుమలరావు, భోజంకి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్స్ పంచిన తర్వాత మళ్ళీ అప్లికేషన్ తీసుకుంటారు. ఒకసారి కూర్చోండి దయచేసి అందరూ. సో నేను పంచాక అప్పుడు తీసుకుంటారు. కూర్చోండి అందరూ ఒకసారి. శ్రీను కూర్చోండి. చెక్ లిస్ట్ ఇప్పుడు పేరు చదువుతామా, చెక్కులు వచ్చినవి అందరూ కూడా వరుసగా వస్తే ఒక్కొక్క ఇచ్చేస్తారు. ఆల్రెడీ పెట్టాలి. సర్టిఫికెట్ కావాలి. ఒకసారి అందరూ కూర్చోండి. పరిమళ నాయకులు వచ్చి పెంటపాడు రండి. ఆదిరెడ్డి శ్రీనివాసరావు, కృష్ణయ్యపాలు, డెక్కల సునీత. నెక్స్ట్ మధుగురు రాము, పచ్చా కనకదుర్గ, మంగళమ్మ వెంకట సత్యవతి, నెక్స్ట్ 3వ వార్డు రెండమ్మా ముదులూరి అప్పారాజు. నెక్స్ట్ 5వ వార్డు రావాలి. ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 27 మందికి దాదాపుగా 16 లక్షల రూపాయలు మరి ఇవ్వడం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పేద ప్రజలకి ఒక వరంలాగా పరిగణించిన విషయాలు అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ మీరు వెళ్ళిన చోట ఆరోగ్యశ్రీ ఉండకపోతే మీ సొంత నిధులతోటి ఆ వేళ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ తర్వాత వచ్చిన పరిస్థితుల్లో మళ్ళీ సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి
మరి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకురావడం జరుగుతుంది. అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వేలాది కోట్ల రూపాయలు ఈవేళ సీఎం సహాయ నిధి నుంచి ప్రజలందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అది కూటమి ప్రభుత్వం లక్ష్యంగా ఉండి ఈ కార్యక్రమాలు గతంలో అయితే మరి అరకొరగా వచ్చిన పరిస్థితులు ఉండే. ఈవేళ మరి ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కడ ఆపుకోకుండా ప్రతి నెల చెక్కులు పంపిణీకి మరి ఇబ్బంది లేకోకుండా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ సీఎం సహాయ నిధి నుంచి ఈ కార్యక్రమాలు మరి పేద ప్రజలకు వరంగా పరిగణించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎంతోమంది మరి ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్స్ తక్కువ ఉంటాయి. అర్జెంటుగా అక్కడ ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. రకరకాలుగా ఆర్థోపెడిక్ అయితే చాలామంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. దాని నుంచి రిలీఫ్ చేయడానికే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించుకోండి. మీ ఇబ్బందులు ఉంటే తప్పనిసరిగా రండి. ఎక్కడా కూడా ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వకోకుండా నేను మీ అందరికీ కూడా సేవ చేయడానికే తెలుగుదేశం పార్టీ ఇక్కడ నన్ను నియమించింది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈవేళ ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి తెలియజేసుకుంటూ, పేద ప్రజల అభ్యున్నతే ఆ రోజున అన్న ఎన్టీఆర్ గారు తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ. దాన్ని కొనసాగిస్తూ ఈవేళ చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు చేసుకుంటా వెళుతున్న పరిస్థితి. అలాగే దానికి తోడ్పాటు అందిస్తున్న మరి ఉప ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రాష్ట్రానికి కూడా మరి అనేక పెట్టుబడులు ఈవేళ లోకేష్ గారి ద్వారా రావడం జరుగుతుంది. నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా చక్కటి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది.